చెప్పండి. థ్యాంక్ యూ రాజ్ గారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఏదైతే ఉందో దీంట్లో ఒక భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అయితే ఒక ధ్వజం ఎత్తారు. మొత్తంగా చూసినట్లయితే ఇది ఒక ముంబై సంబంధించిన ఒక ఐఆర్బి అనే ఒక సంస్థకైతే ఒక తక్కువలోనే ముట్ట చెప్పారు, ఒక తెగనమ్మేరు అని చెప్పేసి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అయితే విమర్శించారు. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే మొదటి నుంచి కూడా ఓవర్ టెండర్ల ప్రక్రియ మొదటి నుంచి కూడా బిడ్ ఖరారయ్యే వరకు కూడా దీంట్లో ఒక అవినీతి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే వస్తుంది అని చెప్పేసి ఈ రోజు అయితే గుర్తు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క టెండర్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే 7,388 కోట్లు ఉంటే 738 కోట్లు అయితే ఒక 30 రోజుల్లోపు ఈ టెండర్ తీసుకున్న పరిధి నుంచి 30 రోజుల్లోపు అయితే ఒక సంస్థ ఏదైతే బిడ్ చేస్తుందో ఐఆర్బి సంస్థ అనేది చెల్లించాలి. అయితే ఈ చెల్లించే ప్రక్రియ ఏదైతే ఉందో 738 కోట్లు అయితే చెల్లించకుండా ఒక అంటే ఒక కాలాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దీనికి దీని వెనక హస్తం కూడా కేటీఆర్ ఉంటున్నారు అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అవినీతి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లో కూడా మొత్తంగా ఈ ఏవైతే అవినీతికి సంబంధించి మొదటి నుండి కూడా మేము చెప్తూనే వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి సిఎస్ సోమేష్ కుమార్ అలాగే హెచ్డిఏ కమిషనర్ అరవింద్ కుమార్ కూడా దీనిలో ఒక ప్రధాన పాత్రలో ఉన్నారు. దీని వెనక నడిపిస్తూ కూడా కేటీఆర్ ఒక హస్తం ఉంది అంటూ కూడా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కేటీఆర్ ఒక తాబేదారులు అంటే అడిగిన దానికి ఎందుకు సమయం ఇవ్వరు? ఈ యొక్క ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఒక 10% ఏదైతే చెల్లించాలి, దానికి కూడా ఎందుకు 10% తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే నిలదీయడం అయితే జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇది ఇది హెచ్ఎండిఏ సంస్థ హెచ్డిఏ సంస్థ ఏదైతే ఉన్నాయో ఈ రెండు దీనికి రేవంత్ రెడ్డి అడిగిన యొక్క సమాధానాలు చెప్పకపోతే మాత్రం అడిగితే ఏదైతే బిడ్ ఖరారు చేసుకున్నారో దీనికి ఈ 10 రోజుల్లోనే చూసుకుంటే 738 కోట్లు చెల్లించాలి. చెల్లించకుండా కాలయాపనలకు గడువు పొడిగిస్తున్నారు. అయితే దీనికి ఎందుకు ఇలా పొడిగిస్తున్నారు అంటూ కూడా దీని అవినీతి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ నిలదీస్తున్నారు. అయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మాత్రం హెచ్ఎండిఏ సంస్థలు అయితే మేము ముట్టడి చేస్తాం. అయితే సమాచార చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే మేము ఏమైతే అడిగామో దాన్ని కూడా మా ముందు పెట్టాలంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే ధ్వజం ఎత్తారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 111 జీవో ఉంది. దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే అది వారి కుటుంబ ఎవరైతే ఉన్నారో బినామీలుగా ఉన్నారో వాళ్ళకి స్వార్థం కోసమే ఈ 111 జీవో కూడా రద్దు చేశారు. వాళ్ళ కోసమే రద్దు చేశారంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో కూడా భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ రోజున చూసుకుంటే ఒక తాగునీటి సమస్య తీరడం కాదు, ఒక వరద నుండి రక్షించడం కోసం కూడా ఆ రోజు చూసుకుంటే వరదలు వచ్చి వేలాది మంది చనిపోయిన నేపథ్యంలోనే మొక్షగుండ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో యొక్క జంట జలాశయాల ఒక నిర్మాణం అయితే చేపట్టారు. దీనిని ఈ విధంగా ఒక హైదరాబాద్ నగరాన్ని ఒక అణుబాంబు కంటే దారుణంగా నాశనం చేసే విధంగా అయితే 111 జీవో ఎత్తివేసే ఒక కారణం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 111 జీవో రద్దు వెనక్కి తీసుకోవాలంటే ఒకవైపు రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు 111 జీవో ఒక భారీ కుంభకోణం అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 111 జీవో మే 24 అంటే చూసుకున్నట్లయితే మే 26 లోపు 10% అనేది చెల్లించాలి. మరి అది పక్షాన్ని చెల్లించాలా మరి ఎందుకు పొడిగిస్తున్నారంటూ కూడా ఈ రోజు ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి స్పందించి కూడా కేసీఆర్ లేదంటే కేటీఆర్ ఏ విధంగా స్పందించి ఏ విధంగా జవాబు చెప్తారని కూడా వేచి చూడాలి రాజశేఖర్. కూడా రైతులు కూడా 111 జీవో సంబంధించినటువంటి ధర్నాలు కూడా చేశారు, దాన్ని వెనక్కి తీసుకోవాలని. ఆ సందర్భంలోనే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఒక పక్క వ్యూహం ప్రకారమే వెళ్తుందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓఆర్ఆర్పై కూడా పూర్తిగా అంటే ఇది కూడా కేవలం అంటే అభివృద్ధి పేరుతో వారి యొక్క దందా చేసుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడానికి పేరు బయటకు చెప్పుకున్నప్పుడు కూడా లోపాయకరంగా వారి యొక్క ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఘాటుగా చాలా సందర్భాలు విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా 49% 49% వాటా అనేది షేరింగ్ అంత ముందు కూడా కర్ణాటకలో జరిగినటువంటి ఏదైతే అక్కడ కూడా అన్యాయంపై ఎలా అయితే ఒక ఓటాను తీశారో ఇక్కడ కూడా 49% ఇది కూడా ఎన్నికల వ్యూహంగానే ముందుకెళ్తుందా అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కూడా కర్ణాటక సర్కార్ అవినీతి ఏదైతే ఉందో అది 40% అవినీతి అనేది ప్రధానంగా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే సంక్షేమ పథకం అంటే వారిని అమలు చేశారు గతంలోనే. ఆ విధంగానే మేము ఇంకా మెరుగ్గా అనేది హామీలు ఇవ్వడం, అలాగే అవినీతి
అవినీతి సర్కార్ గురించి 40% కమిషన్ అవినీతి పాల్పడుతుంది ఈ సర్కార్ అంటూ కూడా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో భారీ విజయం అయితే సాధించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా చూస్తుంటే మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలైతే రానున్నాయి తెలంగాణలో. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా పలుసార్లు రేవంత్ రెడ్డి గాని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే చెప్తున్నాయి 30% కమిషన్ అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, అవినీతి పడుతున్నారు. ఒక దళిత బంధువు కావచ్చు, ఇక 10 లక్షలు ఇచ్చే నేపథ్యంలోనే ఒక 3 లక్షలు కూడా ఆయా పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే పరిణామ క్రమం కూడా ఉంది అంటూ కూడా మందులకు చర్యలో భాగంగా స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయనే ఒప్పుకోవడంతో ఇక్కడ 30% కమిషన్ అనేది అవినీతి అనేది పాల్పడుతున్న సర్కార్ అంటూ కూడా ధృవీకరించినట్లు కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది ప్రధాన అస్త్రంగా అయితే ఇప్పుడు తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఒక 30% కమిషన్ అవినీతి కమిషన్ అని ఏదైతే ఉందో ఈ ఈ అవినీతిపై ఈ విధంగా చేసే కోణంలోనే ఈ కోట తిరువలం జీవో ఇటు ఓఆర్ఆర్ ఈ నేపథ్యంలో వీటిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తమ పార్టీ బలోపేతంగా చేసేందుకు కూడా ఒక వ్యూహంగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని కూడా చెప్పొచ్చు రాశి.